బోన్ లో జరిగే టూ ప్రాసెస్. కొత్త బోన్ ఫామ్ అవ్వడం, బోన్ బ్రేకేజ్ అవ్వడం రెగ్యులర్ గా జరుగుతుంటది. మనకి వినే ఉంటాం, బ్లడ్ ఇచ్చేస్తే కొత్త బ్లడ్ వచ్చేస్తుంది, ఎవరికైనా ఇచ్చేస్తే దానం చేస్తే ఎలా అయితే వస్తుందని అనుకుంటారు. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ అనమాట. అంటే బోన్ ఇవ్వడం కాదు దాని మీనింగ్. అంటే ఎక్కడైనా బోన్ విరిగిపోతే మళ్ళీ అది పెరుగుతుందా అంటే బోన్ ఫార్మేషన్ వెంటనే హీల్ అవుతుంది అనమాట. అంటే ఒక ఫ్రాక్చర్ అయితే మళ్ళీ అదే చిన్న కట్టు కడితే ఎలా అయితే హీల్ అవుతుంది, ఎవరైనా వచ్చి మందేస్తారు, ఏం లేదు. జస్ట్ చిన్న కట్టు కట్టిన అంటే మన బోన్ ఉండే శక్తి అదనమాట. బికాస్ ఆఫ్ 2 cells. ఆ 2 cells ఏంటంటే ఆస్టియోబ్లాస్ట్ అంటారు, ఆస్టియోక్లాస్ట్ అంటారు. ఈ సెల్స్ ఏంటంటే ఆస్టియోబ్లాస్ట్ ఇది బోన్ ఫార్మేషన్ కి హెల్ప్ అయ్యే సెల్. నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్ ఇది ఏంటంటే బోన్ బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అయ్యేటివి. ఈ సెల్స్ రెండు సరిగ్గా పని చేయకపోయినా మనకి ఈ రెండు అంటే హైపర్ థైరాయిడ్ లో కానీ హైపోథైరాయిడ్ లో కానీ ఇవి చూస్తుంటాం. వెంటనే ఏమన్నా అయ్యింది అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, బోన్ బ్రేకేజ్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకు అలా అవుతుంది అంటే మోస్ట్ బికాస్ ఆఫ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కాల్షియం బోన్ లో ఉండాల్సినది బ్లడ్ లోకి వచ్చేస్తుంది. కాల్షియం అనేది బ్లడ్ లో అవసరమే, బట్ ఎంత మోతాదులో ఎంత కావాల్సింది అంత మాత్రం వాడుకొని మిగతాది ఏం చేస్తుంది అంటే బయటికి పంపించేస్తుంది. ఇది చూడండి ఎంత ప్రాసెస్ జరుగుతుంది. జస్ట్ కేవలం ఈ థైరాయిడ్ అని ఇంబ్యాలెన్స్ వల్ల. హైపోథైరాయిడ్ కి హైపర్ థైరాయిడ్ కి తేడా ఏం లేదనమాట. ఇక్కడ ఏంటంటే రెన్యువల్ బోన్ ఫార్మేషన్ అనేది చాలా స్లో ఉంటుంది అనమాట. రికవరీ ఎంత స్లో ఉంటుంది, వాళ్ళలో బోన్ బ్రేకేజ్ ఫాస్ట్ జరుగుతుంది. చెప్పాక కింద పడి బోన్ ఇరిగిపోతుంది. సో వీళ్ళలో ఏం చేయాలి? హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా స్ట్రెంత్ ట్రైనింగ్ అలవాటు చేసుకోవాలి. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఒకటి ఏదైనా రాయి మోసుకుంటూ కూర్చుంటే స్ట్రెంత్ ట్రైనింగ్ అనుకుంటుంది. అలా కాదు. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఎవ్రీ మజిల్ ని టార్గెట్ చేయాలి. స్టార్టింగ్ ఫ్రమ్ బైసెప్స్, ట్రైసెప్స్, ట్రాప్స్ కానీ, ఫోర్ ఆర్మ్ కానీ, క్వాడ్స్, హ్యామ్స్, కాఫ్ అన్ని మజిల్స్ వదిలిపెట్టకుండా ట్రైన్ చేస్తుండాలి. ఇమ్యూనిటీ కండిషన్స్ ని మేనేజబుల్ చేయొచ్చు, ప్రోగ్రెషన్ ని తగ్గించవచ్చు. డిసీజ్ ని మన చేతుల్లోనే ఉంది. డైట్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉండేలాగా చూసుకోవడము, సప్లిమెంటేషన్స్ కరెక్ట్ గా వాడడం, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే బ్యాక్ టు నార్మల్ అన్నమాట.